ఐ యామ్ ఫైర్ అంటున్నారు ఆదినారాయణ రెడ్డి. ప్రతిపక్షంపై కాదు సొంత కూటమిపైనే విల్లు ఎక్కుపెట్టారు. అసమ్మతి డోస్ను ఇంకాస్త పెంచి ఇలా అయితే కూటమి సర్కార్లో ఉండలేను, అవసరమైతే రాజీనామా చేస్తానంటూ కోపంతో కూడిన ఆవేదనతో రగిలిపోతున్నారు. గతంలో కూటమిలో కమ్మనైన పాలన అన్న ఆది ఇప్పుడేమో ఏకంగా రాజీనామా మాట వినిపించారు. ఇందుకు ప్రభుత్వంలో బీజేపీలో ఆదికి వచ్చిన కష్టమేంటి? ఎందుకు కూటమి సర్కారుపై అసహనంతో ఉన్నారు? వాచ్ దిస్ స్టోరీ. ఆది నోట రాజీనామా మాట. కొందరు తనని ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన. ఈ బీజేపీ ఎమ్మెల్యే కూటమిలో ఇమడలేకపోతున్నారా? కూటమిలో కమ్మ పెత్తనమంటూ మొన్న గుస్స. ఆది ధిక్కార స్వరం ఎవరిపై? జంబలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి రూటే సపరేటు. మైండ్లో ఫిక్స్ అయితే బ్లైండ్గా దూసుకెళ్లే రకం. ఎవరేమనుకున్నా డోంట్ కేర్ అనడం ఆయన నైజం. అయితే గత కొన్ని రోజులుగా కూటమి సర్కార్పై అలాగే సొంత పార్టీపై అసమ్మతితో రగిలిపోతున్న ఆది మరోసారి తీవ్ర స్వరం వినిపించారు. అటు కూటమిని ఇటు బీజేపీని టార్గెట్ చేస్తూ కాస్త సుతిమెత్తంగానే విమర్శించారు. తాను కూడా కూటమిలో ఉన్నానని, కానీ కొందరు తనని ఇబ్బంది పెడుతున్నారంటూ ఆదినారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదే పరిస్థితి కొనసాగితే కొంతకాలం చూసి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని తేల్చి చెప్పారు. గండికోట జలాశయం ముంపు వాసుల సమస్యల్ని ఆదినారాయణ రెడ్డి ప్రస్తావించారు. గండికోట జలాశయం కోసం త్యాగాలు చేసిన వారి తరపున పోరాడతానన్నారు. వారికి న్యాయం చెయ్యాలని కోరారు. ముంపువాసుల త్యాగంతోనే తమ ప్రాంతానికి నీళ్లు వస్తున్నాయన్నారు. వారికి పరిహారం మొత్తం చెల్లించాలని కోరారు. శ్రీశైలం కుడి కాల్వ నిర్మాణం, ఆర్టీపీపీలో ఉద్యోగాల వంటి సమస్యలపై తాను పోరాటం చేస్తున్నారన్నారు. స్థానికంగా కొన్ని రాజకీయ సమస్యలు ఉన్నాయని, అవసరమైతే తనకు పార్టీ పదవుల కంటే ప్రజలే ముఖ్యమని భావించే వ్యక్తినని అన్నారు. రాజీనామా చేస్తానని తేల్చి చెప్పారు. మంచి చేయకపోతే పార్టీ ఎలా బలపడుతుందని ఆదినారాయణ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆదినారాయణ రెడ్డికి రాజకీయాల్లో ఓ ప్రత్యేకత ఉంది. విజయం సాధించాలి, అనుకున్నది నెరవేర్చుకోవాలి. ఇది ఆయన నైజం. మొదటి నుంచి రాజకీయాల్లోనూ ఎన్నికల జిమ్ముక్కుల్లోనూ విపరీతంగా ఖర్చు చేస్తూ అనుచరులకు అన్నింటా ప్రాధాన్యతమిస్తూ తన నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రభుత్వంపై ఎంతటి ఒత్తిడినైనా తీసుకురాగలనన్న పేరుంది. ఫ్యాక్షన్కు పురిటిగడ్డైన జమ్మలబడుగు లాంటి నియోజకవర్గంలో 4 సార్లు ఎమ్మెల్యేగా గెలవడం ఆయన సమర్థతను తెలియజేస్తుంది. ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీ అధినేతలతో సత్సంబంధాలు కలిగి ఉండటం, ప్రత్యర్థుల పార్టీల అధినేతలకు సైతం తీవ్ర స్థాయిలో ఎండగట్టడం చేస్తుంటారు. అలాగే ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డికి పార్టీలు మారుతారన్న పేరు కూడా ఉంది. దీనికి ఆయన చెప్పే సమాధానం మాత్రం నియోజకవర్గ అభివృద్ధి, కార్యకర్తల కోసం, ప్రజలకు మెరుగైన సేవ చేయడం కోసమని చెబుతుంటారు. కాగా ఈయనను ఆయా పార్టీలు కూడా వాడుకుంటున్నాయని ఆయన అనుచరులు చెబుతుండగా, ఆయనే అన్ని పార్టీలను వాడుకుంటారని ప్రత్యర్థులు చెబుతున్నమాట. 2014లో ఆయనను టీడీపీలో చేర్చుకున్న చంద్రబాబు మంత్రి పదవి కూడా ఇచ్చారు. కాలక్రమంలో రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన పార్టీ మారి బీజేపీలో చేరి మరోమారి ఎమ్మెల్యే అయ్యారు. కాగా ఇటీవల కాలంలో ఆయనను కూటమిలో ఎవరూ పట్టించుకోవడం లేదట. సొంత పార్టీలోని వారు సైతం ఈయన దూకుడును సహించలేకపోతున్నారట. కూటమి ప్రభుత్వం కానీ సొంత పార్టీలో గాని ఏ రకమైన ప్రాధాన్యత ఇవ్వడం లేదనే అసహనంతో ఉన్నారట ఆది. ఇటీవల తిరుపతిలో పాలన కమ్మగా ఉందంటూ ఆయన కామెంట్స్ చేయడం పెద్ద గందరగోళమే సృష్టించింది. ఇప్పుడు తాజాగా తన డిమాండ్స్ నెరవేర్చకపోతే రాజీనామాకు సిద్ధమంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కూటమి సర్కార్లో మరింత దుమారం రేపుతోంది. ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డికి ప్రభుత్వ అధినేతలతో పాటు సొంత పార్టీ వారితోనే అభిప్రాయ భేదాలు తలెత్తినట్టు తెలుస్తోంది. తాను ఎంతో ఖర్చు చేసి ప్రయాసాల కోర్చి గెలుస్తూ పనిచేస్తున్నా
తన నియోజకవర్గంలో జరిగే పనులు కూడా తెలియకుండా, తన ఆమోదం తెలపకుండా బయటి వారు చూసుకుంటుండటంతో ఆదినారాయణ రెడ్డిలో ఉన్న ఆత్మాభిమానం దెబ్బతిన్నట్లయింది. తన పార్టీ కేంద్రంలో అధికారంలో ఉండి తాను అదే పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నా ఆ పార్టీకి సంబంధించిన కార్పొరేట్ సంస్థలైన ఆదానీ గ్రూప్, రిత్విక్ కన్స్ట్రక్షన్ సంస్థలు, సోలార్, టూరిజం వంటి వేల కోట్ల రూపాయల పనులు చేస్తున్నా నియోజకవర్గ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డికి ఏమాత్రం ప్రాధాన్యం ఇవ్వట్లేదట. దీంతో పాటు శాసకీయ నిధులతో గంటికోట అభివృద్ధికి గాను దాదాపు 77.79 కోట్ల నిధులతో పనులు జరుగుతున్నా తనకు గాని తన అనుచరులకు గాని ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో ముఖ్యమంత్రి వద్ద పలుమార్లు ఆది ఆవేదన వ్యక్తం చేశారట. జమ్మలమడు నియోజకవర్గంలో జరుగుతున్న సోలార్, విండ్ పవర్ ప్రాజెక్టులతో పాటు పలు అభివృద్ధి పనులకు సంబంధించి స్థానికులకు ప్రాధాన్యత లేకుండా బయటివారు వచ్చి చూసుకుంటడంతో తీవ్ర మనస్తాపానికి గురైనట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రి ఈ వ్యవహారానికి సంబంధించి ఏదో ఒక పరిష్కారం చేస్తానని చెప్పి పట్టించుకోకపోవడంతో ఆదినారాయణ రెడ్డి తనదైన శైలిలో మాటల బాణాలు ఎక్కిపెడుతున్నారట. తాజాగా జమ్మలమడుగులో తన డిమాండ్లు పరిష్కరించి నియోజకవర్గ ప్రజలకు మంచి చేయకపోతే రాజీనామా చేస్తానని ప్రకటించడం సంచలనంగా మారింది. ఈ వ్యవహారం కూటమిపై కూడా పడే అవకాశం లేకపోలేదు. కాగా జరుగుతున్న పరిణామాలు ఏ స్థాయికి వెళ్తాయోనని స్థానిక నేతలతో పాటు రాష్ట్ర స్థాయి నేతలు కూడా ఆసక్తిగా చూస్తున్నారట. ఏది ఏమైనా ఆది అనుకున్నంత పని చేస్తారా లేక ముఖ్యమంత్రి ఈ వ్యవహారాన్ని సర్దుబాటు చేస్తారా అన్న ఆసక్తి నెలకొందని చెప్పవచ్చు.